అబ్బాయికి వచ్చిందా అని అడుగుతున్నా, లేకపోతే మీ మనవడికి వచ్చిందా అని అడుగుతున్నా, ఒక్కరికి వచ్చిందా అని అడుగుతున్నా. అంటే డిఎస్సి పెడతానని దగా చేశాడు. నేను 11 డిఎస్సీలు పెట్టాం తెలుగుదేశం పార్టీ హయాంలో. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ పెట్టి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, డిఎస్సీ, మెగా డిఎస్సీ, నేను ముఖ్యమంత్రిని వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీకి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పెట్టుబడులు తెస్తాం, ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. చదువుకున్న పిల్లలు మీరు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. చేసి వర్క్ ఫ్రం హోమ్ కూడా ప్రోత్సహిస్తా. మీ ఇంటి దగ్గర కూర్చోండి, మీరు అమెరికాలో ఉండే కంపెనీ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాది. మీకు కావలసిన నైపుణ్యాన్ని ట్రైన్ చేసే బాధ్యత ఎక్కడికో పోకర్లా గూడూలునే చేసే అవకాశం కల్పిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీని ద్వారా మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది. తెలుగు జాతి పిల్లల్ని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది. మేము చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే, ఈరోజు మీరు ఇంకొక పక్క చూస్తే, ఇవి చేస్తూ అన్నదాతను ఆదుకుంటాం. ఇక్కడే ఆడబిడ్డలు కూడా రైతు ఆడబిడ్డలున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, కౌలు రైతులున్నారు. అందుకే కౌలు రైతులను ఆదుకుంటాం, రైతు కూలీలను ఆదుకుంటాం. రైతు కూలీలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అదే సమయంలో మళ్లీ వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. రైతే రాజుగా ముందుకు పోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే, ప్రతి ఒక్కరికి ముసలి వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ ఇచ్చింది, ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, పెంచింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా పెంచబోయేది తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖే ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. శవ రాజకీయాలు చేయం. నిన్న మీరు చూస్తే ఇంటి దగ్గర పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి కొంతమందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి శవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, ఇంటి దగ్గరనే ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్కి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి జూలై నెలలో పెంచిన పింఛను మీకు ఇచ్చే ఈ బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే ఇంకో పక్క వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం. వాలంటీర్స్ కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో మద్యం నాసిరకం వచ్చిందా లేదా అని అడుగుతున్న ఆడబిడ్డల్ని. విచ్చలవిడిగా అలాంటి మద్యం తాగడం. రెండోది గంజాయి. ఎక్కడ చూసినా గంజాయి. ఏ చిన్న కొట్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. అంటే మన నిత్యావసర వస్తువులు దొరకవు గాని గంజాయి మాత్రం ఎక్కడికక్కడ అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఒక్కసారి పొరపాటున మన పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్ కి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు. ఈ విషయం కూడా తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాలి, యువత కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ప్రమాదం. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏ ఒక్కరోజు ఎప్పుడైనా సమీక్ష చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, కంట్రోల్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి తాగిన వాడికి
తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా తల్లి మీరే చెప్పమని అడుగుతున్నా. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చాడు. ఆడబిడ్డల భవిష్యత్తుకు ప్రతిష్టాత్మకంగా చేశారు. మీరెక్కడన్నా ధైర్యంగా ముందుకు పోవాలంటే ఇలాంటి గంజాయి తాగినవాడో, లిక్కర్ తాగినవాడో, డ్రగ్స్ తాగినవాడో ఏం చేస్తాడని భయపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అన్నాడు దిశ అన్నాడు. లేని చట్టాన్ని గురించి చెప్తాడు. దిశ చట్టం ఉందా అని నేను అడుగుతున్నా. ఈ అబద్దాల కోరు చెప్పేది దిశ చట్టం ద్వారా అందరినీ కంట్రోల్ చేశారంటాడు. అసలే చట్టమే లేదు. నిర్భయ చట్టం ఉంది. కనీసం ఆ నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒక పని చేయాలి. మా ఆడబిడ్డలందరికీ తెలివితేటలున్నాయి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా తల్లి? ఉన్నాయా? చేలిపైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. క్యాల్కులేటర్ పెట్టుకోండి. సెల్ ఫోన్లో లెక్కయ్యండి. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీ ఎంత ఉంది, ఇప్పుడు కరెంటు ఛార్జీ ఎంత ఉంది, నెలకు